అమీర్పేట డివిజన్లోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వంలో ఏ రోజు తాగునీటి ఇబ్బందులు ఏర్పడలేదు అని, ప్రజలు నిత్య అవసరాలను తీర్చుకోవడానికి నీరు తప్పనిసరి కదా, దాదాపు నెలన్నర రోజులుగా తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న ప్రజలు నల్లాలకు సరఫరా చేయడానికి లేదా లేని నీరు ట్యాంకర్ల ద్వారా సప్లై చేసేందుకు ఎలా వస్తున్నాయి అంటూ కూడా చెప్పుకొచ్చారు. హైదరాబాద్ నగర ప్రజలకు నీరు సరఫరా చేయలేము అని ముఖ్యమంత్రి ప్రకటించి తమ అసమర్థత వెల్లడించారు అని పేర్కొన్నారు. అన్న మిడిల్ ఒక్కండి అన్న ప్లీజ్ ప్లీజ్ అన్న మిడిల్ ఒక్కండి కెమెరా ముందుకు రాకండి భయా భయా జరా సైడ్ దరా సార్ మేడం 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 కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే కనీసం మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితిలో కూడా ప్రభుత్వం లేదు. గడిచిన 1.5 months నుంచి ఇదే సమస్య. ఈ సమస్య ఏంటంటే మీరు బీజేఆర్ నగర్ చూసిర్రు, ఉమ్మర్ బస్తీ ప్రాంతంలో చూసిర్రు, గురుద్వార్లో చూసిర్రు, ఇక్కడికి వచ్చే మరి ఈ ఏరియాలో కూడా బాపు నగర్లో కూడా చూస్తున్నారు. ఒకటి వాటర్ సప్లైలో వాళ్ళ లైన్ మెన్లను కూడా వాళ్ళ ముందు పిలిచి మాట్లాడినాం. వాళ్ళ లైన్ మెన్లను పిలిచి మాట్లాడితే సార్ సప్లై ప్రాపర్గా లేదు, మనము 4 లైన్లకు వదిలితే 1 లైనే వస్తుంది, రిమైనింగ్ 3 లైన్లు కూడా వస్తలేవు అని చెప్పి, ప్రెషర్ ఉన్నదా అంటే ప్రెషర్ లేదని చెప్పి. అంటే ఇంత దరిద్రమైనటువంటి పరిపాలన ఎందుకు ఇస్తున్నారో మాకు అర్థం కాలేదు. నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేసేది హైదరాబాద్లో మంచినీళ్ళు ఇవ్వమని చెప్పండి, వాళ్ళు ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేసుకుంటారు. రెండోది ఇక్కడ చూస్తే ట్యాంకర్లు ఇష్టం ఉన్నట్టు విచ్చలవిడిగా అమ్ముతున్నారు. వాళ్ళ ముంగట్నే వాళ్ళ కళ్ళ ముంగట్నే ఈ ట్యాంకర్లన్నీ పోతుంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అంటే కొనుక్కుంటేనేమో ఉంటుంది, తాగడానికి నీళ్లు ఉన్నాయని చెప్పేసి. కాబట్టి వెంటనే ఇవన్నీ రెక్టిఫై చేసుకోవాలి. 3-4 రోజులలో రెక్టిఫై చేయకపోతే చెలమండలి ముంగట పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు సమాజంలో 4 రోజులు అన్నం తినకుండా ఉంటాం, కానీ మంచినీళ్ళు లేకపోతే మనిషి జీవితం ఎట్లుంటుంది?